కాంగ్రెస్తో పొత్తు పెట్టుకోవడానికి కారణం కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో వైసీపీని అధికారంలోకి రాకుండా అడ్డుకోవడానికి అని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. పెద్ద పార్టీలు మద్యం, డబ్బుతో గెలిచే ప్రయత్నం చేస్తాయని, కానీ మేము ప్రజాబలంతో, వారి సహకారంతో గెలుస్తామని ఆయన అన్నారు. అదేవిధంగా ప్రజలు కూడా మారాలని, వారిలో మార్పు రావాలంటున్న రామకృష్ణతో మా కరెస్పాండెంట్ సూర్య ఫేస్ టు ఫేస్. ముందు నుంచి సిపిఐ పార్టీ స్పష్టం చేసినట్టుగానే ఎవరైతే బీజేపీతో పొత్తు పెట్టుకోకుండా వెళ్లారో అటువంటి పార్టీలతో జతకడతామని చెప్పడం జరిగింది. అందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీతో సిపిఐ పార్టీ ముందుకెళ్తోంది. ఇదే అంశం గురించి మాతో మాట్లాడడానికి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. సార్ చెప్పండి, ఇప్పటికే దాదాపుగా విభజన తర్వాత, రాష్ట్ర విభజన జరిగిన తర్వాత 10 సంవత్సరాల పాటు తన అస్తిత్వం పూర్తిగా కోల్పోయింది కాంగ్రెస్ పార్టీ. అటువంటి పార్టీతో మీరు పొత్తు పెట్టుకొని ముందుకు పోతున్నారు, ఏంటి పరిస్థితి? మీరు రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలనే ముందుగా చెప్తా ఉన్నారు. కానీ వాళ్ళ భారతదేశ రాజకీయాల్లో ఈ 10 ఏళ్ల కాలంలో చాలా మార్పులు వచ్చినాయి. నరేంద్ర మోడీ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యవస్థలంతా గుప్పెట్లో పెట్టుకొని ఒక బ్లాక్మెయిలింగ్ పాలిటిక్స్, తర్వాత ప్రతిపక్ష పార్టీలను ఎక్కడికక్కడ చీల్చి చెండాడే పద్ధతుల్లో వాళ్ళపైన కేసులు పెట్టడం, జైళ్లలో పెట్టడం, అవసరమైతే బెదిరించడం, అన్ని రకాల బ్లాక్మెయిలింగ్ పాలిటిక్స్ నడుస్తూ ఉన్నాయి. రెండోది ఏమంటే మొత్తం దేశాన్నంతా కూడా వాళ్ళు మరోవైపు డైవర్ట్ చేస్తూ ఉన్నారు. అంటే ఒక లౌకిక రాజ్యాంగం అమల్లో ఉన్న భారతదేశంలో లౌకిక వాదానికి తూట్లు పడవడమే కాకుండా ఒక మెజారిటీ హిందూ మత అజెండాను ముందుకు తెచ్చి తద్వారా మైనారిటీలో అభద్రతా భావాన్ని గురి చేస్తూ ఉన్నారు. దేశ ప్రజల్లో ఒక చీలిక తెస్తూ ఉన్నారు. ప్రజాస్వామ్యానికి పాతరేస్తూ ఉన్నారు. లౌకికవాదాన్ని మట్టు పెడతా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి లౌకిక పార్టీలు, ప్రజాతంత్ర పార్టీలు, కమ్యూనిస్టులు మేమందరం కూడా కలిసి ఇండియా కూటమి ఏర్పాటు చేసుకున్నాం. కాబట్టి అందులో భాగంగా ఈ రాష్ట్రంలో కూడా కలిసి ముందుకు పోతున్నాం. మీరు అన్నది కరెక్టే. రాష్ట్ర విభజన అనంతరం కాంగ్రెస్ పార్టీ ఇక్కడ బలహీనపడిన మాట వాస్తవమే. అంతకుముందు అధికార పార్టీ కదా, అధికార పార్టీ బలహీనపడింది. కానీ ఇవాళ రాష్ట్ర రాజకీయాలను బట్టి కాకుండా దేశ రాజకీయాల్లో మేము కలిసి పనిచేస్తూ ఉన్నాం. అందులో భాగంగానే రాష్ట్రంలో కూడా కలిసి పనిచేస్తాం. ఇక్కడ కూడా మీరు గమనిస్తే మేము మొన్నటి వరకు తెలుగుదేశం, కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, జనసేన అందరం కలిసి పనిచేసాం. తెలుగుదేశం పార్టీని కూడా ఇవాళ బ్లాక్మెయిల్ చేసి చంద్రబాబు నాయుడు పైన కేసులు బనాయించి ఆయన జైళ్లలో పెట్టి అనేక రకాలుగా బ్లాక్మెయిల్ చేసి ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఆయన లొంగ తీసుకున్నారు. దాని పర్యవసానంగానే ఆయన మమ్మల్ని వదిలిపెట్టి బీజేపీ వైపు పోయాడు. కాబట్టి మేము ఇప్పుడు కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం ఇంకా ఇతర కలిసి వచ్చే చిన్న చిన్న పార్టీలు, సంస్థల్ని అందరూ కలుపుకొని మేము ముందుకు సాగుతాం. అంటే మొన్నటి వరకు షర్మిల తెలంగాణ హక్కులు అభివృద్ధి కోసం పనిచేస్తాననేసి చెప్పడం జరిగింది. ఈరోజు ఆంధ్రప్రదేశ్కి వచ్చి పిసిసి అధ్యక్షురాలుగా అవకాశం వచ్చేసరికి ఇక్కడికి వచ్చింది. ప్రజలు నమ్మే పరిస్థితి ఉందంటారు ఆమెని. ఇప్పుడు షర్మిల ఏం చెప్తుంది, రామకృష్ణ ఏం చెప్తున్నాడని కాదు, సిపిఐ ఏం చెప్తుంది, కాంగ్రెస్ ఏం చెప్తుంది అనేది ముఖ్యం. వ్యక్తులుగా ఇప్పుడు మేము నాయకులుగా ఉన్నాం, అంతేగాని మేము పర్మనెంట్ నాయకులు కాదు. మాకంటే ముందు ఈ పార్టీలు ఉన్నాయి, మా తర్వాత కూడా ఈ పార్టీలు ఉంటాయి. కాబట్టి కాంగ్రెస్ అనేది ఒక జాతీయ పార్టీ. ఒక జాతీయ పార్టీ తరఫున ఆమె ఇవాళ పిసిసి అధ్యక్షురాలుగా ఉంది. పిసిసి అధ్యక్షురాలుగా ఉంది కాబట్టి కాంగ్రెస్ వాయిస్ ఆమె వినిపిస్తూ ఉంది, కాంగ్రెస్ పాలసీస్ చెప్తూ ఉంది. కాబట్టి ఏమంటే ఇవాళ పార్టీలు, ఆ పార్టీలు తీసుకుంటున్న వైఖరులు, అది ముఖ్యమైనది. ఎన్ని స్థానాలు అడిగే అవకాశం ఉంది సార్ అసెంబ్లీ స్థానాలు ఏపీలో? అది ఇంకా మేము వారు కూర్చొని మాట్లాడుకుంటాం. ఆల్రెడీ సిపిఐ, సిపిఎం మాట్లాడుకున్నాం, కాంగ్రెస్తో కూడా మాట్లాడుతూ ఉన్నాం. మాట్లాడిన తర్వాత ఒక అవుట్కమ్ అనేది వస్తుంది. మేము కూడా మీడియాకి ఇదంతా కూడా చర్చల అనంతరం మేము మాట్లాడితే బాగుంటుంది. అంటే ఇప్పటికే దాదాపుగా అన్ని పార్టీలు సిద్ధం చేసుకున్నాయండి, మందు కావచ్చు, డబ్బు కావచ్చు, ధనం కావచ్చు. కానీ మీరు నిరంతరం ప్రజల పక్షాన ఉండి పోరాడే మీరు అంటే దీన్ని ఎలా ఎదుర్కోబోతారు ఈసారి ఎన్నికల్లో? ఇప్పుడు ఏ పార్టీ అయినా సరే ప్రజా విశ్వాసం చూరగొనాలి, ప్రజల యొక్క అభిమానాన్ని చూరగొనాలి, ప్రజల్ని కూడగట్టుకోవాలి, ఎన్నికల్లో ముందుకు సాగాలి. కానీ బుర్జువా పార్టీలు ఈ మధ్య ఏమైందంటే వాళ్ళకి చాలా సులభం అయిపోయింది ఎలక్షన్. ఎందుకంటే డబ్బున్నోని తీసుకొని వస్తారు, వానికి డబ్బు టికెట్ ఇస్తారు, వాడే అన్నీ కూడా సమకూర్చుకొని వాడు ముందుకు పోతాడు. మా పార్టీలో అట్లా ఉండదు. పార్టీగానే మేమందరూ కూడా కూడబెట్టాలి, అందరితో ఫండ్స్ కలెక్ట్ చేయాలి, ఓట్లు కలెక్ట్ చేయాలి, ప్రచారం చేయాలి,
అంతా కూడా పార్టీపైనే ఆధారపడి ఉంటుంది. నిజంగా వాళ్ళతో పోల్చడం మాకు చాలా కష్టమే, అందులో ఇబ్బంది కూడా. ఎందుకంటే ఓటుకు 1000 రూపాయలు 2000 రూపాయలు డబ్బులు పంచేటప్పుడు అది చాలా కష్టంతో కూడుకున్న పనే. అయినా సరే ప్రజల మీద నమ్మకంతో విశ్వాసంతో మళ్ళీ ముందుకు సాగాలనుకుంటా ఉన్నాం. మీరు అన్నట్లు ఓటర్లలో కూడా మార్పు రావాలి, ఓటర్లలో కూడా ఖచ్చితంగా మార్పు రావాలి. ఓకే, ఈసారి సిపిఐ రామకృష్ణ గారు ఎక్కడి నుంచి పోటీ చేసే అవకాశం ఉంది? అది ఇంకా పార్టీలో డిసైడ్ అవుతుంది. అసలు కాంగ్రెస్ పార్టీతో మాట్లాడిన తర్వాత ఏ సీట్లు అనేది అగ్రిమెంట్ అయిన తర్వాత అప్పుడు మా పార్టీలో కూడా మేము డిస్కస్ చేసుకొని అప్పుడు, అంతేగాని నేను సెక్రటరీ కాబట్టి అంతకు నేను అనౌన్స్ చేసేకేమి ఉండదు. మా కమిటీలో మా పార్టీలో మాట్లాడి ఆ తర్వాత అనౌన్స్ చేస్తాం. ఇది మీరు చెప్తున్నది ఏదైతే కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకొనేసి ముందుకు పోతున్నామంటే బీజేపీ ఏదైతే విధానాలు ఉన్నాయో దాన్ని వ్యతిరేకించే దీంట్లోనే మనం ముందుకు వెళ్తున్నామని చెప్తున్నారు. అదేవిధంగా కూడా ఏదైతే మేము ఇన్ని సంవత్సరాలుగా అధికారం ఉన్నా సరే పదవులు ఆశ లేకుండా, పవర్ లేకపోయినా కానీ ప్రజల పక్షాన ఉండి పోరాటం చేస్తున్నాం. ఆ ధీమాతోనే ప్రజల దగ్గరికి వెళ్ళేసి మేము ఓట్లు అడిగే పరిస్థితి ఉంటుంది. తప్పనిసరిగా రాబో కాలం అయితే మంచిగా ఉంటుంది అన్నట్టు ఆశాభావం అనేది సిపిఐ రామకృష్ణ గారు వ్యక్తం చేయడం జరుగుతుంది. కెమెరా పర్సన్ ఆంజనేయ ప్రసాద్, ఆర్కే సూర్య, న్యూస్ 360 అనంతపురం నుంచి.